మనం ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు బాగున్నారా అని కానీ హౌ ఆర్ యూ అని కానీ అడుగుతాం. అంతేగాని ఏంటి ఈ మధ్య అడవట్లేదేంటి అని అడుగుతామా? లేదు కదా. ఆనందం మన ఊపిరి లాంటిది. మనం బ్రతికి ఉన్నంతకాలం ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు ఒక చేపని నీరు ఎలా ఉంటుంది అని అడిగితే అది చెప్పలేదు. ఎందుకంటే నీరు చేప కంటే వేరుగా లేదు కాబట్టి. ఆ నీరు చేపకి చూడలేనంత దగ్గరగా సమీపంగానే ఉంది కాబట్టి. అసలు ఉన్నదే ఆనందం. యోగులు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు. వారి ఆనందం ఏ డబ్బు మీద గాని, మేడ మిద్దెల మీద గాని, పదవుల మీద గాని ఆధారపడి ఉండదు. వారి ఆనందాన్ని వారి నుండి చావు కూడా దూరం చేయలేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆనందం ఏ కారణం మీద ఆధారపడి ఉండదు. ఆనందానికి కారణం వెతకడం అంటే ఎలా ఉంటుందంటే పట్టపగలు సూర్యుడిని టార్చ్ లైట్ తో వెతికినట్లు ఉంటుంది. మరి ఏ కారణం మీద ఆధారపడకుండా ఉండే ఆ ఆనందాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? అసలైన ఆ ఆనందానికి మన మనస్సు అడ్డుగా ఉండడం వల్ల ఆ శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.